అందరికీ నమస్కారం. ధనుసు రాశివారికి ఏప్రిల్ 13, ఏప్రిల్ 14, ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధనుసు రాశివారు గురు గ్రహానికి ప్రతినిధులు. దేవతల గురువైన బృహస్పతి ప్రభావం వల్ల మీరు స్వభావంగానే ఎంతో తెలివైనవారు, ఎంతో నాలెడ్జి కలిగినవారు మరియు మార్గదర్శకులు. మీలోని విశేషమైన బుద్ధిశక్తి, స్పష్టమైన ఆలోచనా విధానం మిమ్మల్ని అందరికంటే ముందుండేలా చేస్తుంది. సత్యాన్ని అన్వేషించే స్వభావం, న్యాయాన్ని కాపాడే గుణం మీలో సహజంగా ఉంటాయి. ధనుసు రాశివారిలోని ఉత్సాహం, సాహసం, స్వేచ్ఛాప్రియత్వం అందరినీ ఆకర్షిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తి ఉత్సాహంతో, నిజాయితీగా నిర్వహించే గుణం మీకు ఉంది. ధనుసు రాశివారిలో ఉండే అద్భుతమైన ఆప్టిమిజం, సానుకూల దృక్పథం వారి జీవితాన్ని ఉన్నతంగా మలుస్తుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలును ఒక అవకాశంగా చూస్తారు. కఠినమైన సమయాల్లో కూడా నవ్వుతూ ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం మీకు ఉంది. మీ ఆలోచనలు విశాలంగా, విస్తృతంగా ఉంటాయి. పరిమితులను అధిగమించి నూతన మార్గాలను అన్వేషించే మీ స్వభావం చాలా అరుదైనది. మీరు ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను అనుభవించడం ఇష్టపడతారు. ఈ స్వేచ్ఛాప్రియత్వం మీకు విస్తృతమైన నాలెడ్జిని, అనుభవాన్ని అందిస్తుంది. ధనుసు రాశివారు నిస్వార్థ సేవాభావంతో, ఉదార స్వభావంతో జీవిస్తారు. మీరు ఇతరుల బాధలను చూసి కదిలిపోయే మంచి హృదయం కలిగి ఉంటారు. ఎప్పుడూ నిజాన్ని మాట్లాడే మీ సత్య ప్రవర్తన అందరికీ ఆదర్శనీయం. విద్య, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మిక విషయాలపై మీకున్న ఆసక్తి మీరు జీవితంలో ఎప్పుడూ నేర్చుకోవాలనే తపన చూపుతుంది. మీలోని మానవతావాదం, సహానుభూతి మిమ్మల్ని నిజమైన నాయకులుగా మలుస్తుంది. కేవలం వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగునిచ్చే సూర్యునిలా మీరు అనేకమంది జీవితాల్లో మార్పుకు కారణమవుతారు. ధనుసు రాశివారి దయ, కరుణ, ఔదార్యం నక్షత్రాల్లో వెలిగే జ్యోతులా ప్రకాశిస్తాయి. ధనుసు రాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరస్పర సయోధ్య ద్వారా మీరు కుటుంబ సమస్యలను చక్కగా పరిష్కరించుకుంటారు. ఇంట్లో కొన్ని మరమ్మతులు లేదా అలంకరణ పనులు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అనుకోని అతిథుల రాకవల్ల మీ నిత్య కార్యక్రమాలు కొంత ప్రభావితం కావచ్చు. ఇంట్లోని పిల్లలు చెడు స్నేహితుల ప్రభావంలో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. వారితో నిరంతరం సంభాషిస్తూ వారి చదువు మరియు అలవాట్లపై శ్రద్ధ వహించండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అధికంగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామి అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో శ్రద్ధ చూపండి. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం కుటుంబ విషయాలలో అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశివారికి ఈ వారం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ దినచర్యను క్రమశిక్షణతో పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే విశ్రాంతి మరియు నిద్రకు తగినంత సమయం కేటాయించకపోతే అలసట మరియు ఒత్తిడికి గురికావచ్చు. ప్రత్యేకించి వృద్ధులు మోకాళ్ల నొప్పితో బాధపడే అవకాశముంది. కాబట్టి వారు ఎక్కువ బరువు మోయకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ చేసేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కానీ అతిగా కష్టపడకుండా జాగ్రత్త వహించాలి. యోగా లేదా ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విదేశీ ప్రయాణాలు ఉన్నవారు ఆరోగ్య సంబంధిత అసౌకర్యాలు ఎదుర్కొనే అవకాశముంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం ఆరోగ్యం విషయంలో అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశి ఉద్యోగులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ కృషి విజయవంతమవుతుంది మరియు అధికారుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులను మీకు అప్పగించే అవకాశముంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించగలరు. అయితే సహోద్యోగులు మీ ప్రణాళికలలో లోపాలను కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ పనిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండండి. క్రీడలకు సంబంధించిన కెరీర్లలో ఉన్నవారికి గొప్ప విజయావకాశాలు ఉన్నాయి. మీరు మీ సృజనాత్మకతను ఉపయోగించి ప్రత్యేకమైన పనితీరును చూపవచ్చు. ఉద్యోగ మార్పిడి ఆలోచనలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం ఉద్యోగ విషయాలలో అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం కార్యాలయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశివారికి ఈ వారం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంటికి వచ్చే అతిథుల కారణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆదాయం ఖర్చుల సమతుల్యత కాపాడుకోవడం ముఖ్యం. అనవసర ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నించండి మరియు పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ఈ వారం పెట్టుబడులకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తుల విషయంలో ఆదివారం,
సోమవారం మరియు మంగళవారం ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజులు. పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించే నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. గురువారం మరియు శుక్రవారం ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త ప్రాజెక్టులను సులభంగా ప్రారంభించగలరు మరియు వాటి ద్వారా మంచి ప్రతిఫలం పొందవచ్చు. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొల్పడం వల్ల లాభాలు పెరుగుతాయి. అయితే కొందరు మీ ప్రణాళికలలో లోపాలను కనుగొని మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ వ్యాపార ప్రణాళికలు సరిగా రూపొందించి వాటిని అమలు చేయడంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం వ్యాపార విషయాలలో అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం వ్యాపార నిర్ణయాలలో కొంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశి విద్యార్థులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. మీరు మీ అధ్యయనంలో క్రమశిక్షణను పాటించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే చెడు స్నేహితుల ప్రభావంలో పడి చదువు నుండి దూరం కావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి స్నేహితులతో కలిసి చదవడం వల్ల ప్రయోజనం పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అదనపు శ్రద్ధ వహించి పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. క్రీడలు మరియు సృజనాత్మక రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన సమయం. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం చదువు విషయంలో అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం అధ్యయనంలో కొంత సడలింపు ఉండవచ్చు, కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం. ధనుసు రాశి వివాహితులకు ఈ వారం ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధం చాలా ప్రేమగా ఉంటుంది మరియు జీవిత భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే జీవిత భాగస్వామి అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో శ్రద్ధ చూపడం ముఖ్యం. ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు సమస్యలను కలిసి పరిష్కరించుకోగలరు. కొంతమంది దంపతులు కొత్త ఇంటికోసం ప్రణాళికలు వేయవచ్చు లేదా ఇంటి అలంకరణపై దృష్టి పెట్టవచ్చు. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు, కాబట్టి సహనంతో ఉండండి. ధనుసురాశి ప్రేమికులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారితో మంచి సమయాన్ని గడుపుతారు. అయితే కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పరస్పర అవగాహన మరియు సహనంతో వాటిని పరిష్కరించుకోగలరు. ఇతరులు మీ ప్రేమ సంబంధంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ దయను ఇతరులు దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం ప్రేమికుల కలయికకు అనుకూలమైన రోజులు. కొత్త ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధం బలపడేందుకు కొంత సమయం తీసుకోండి. గురువారం మరియు శుక్రవారం ప్రేమ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ధనుసు రాశివారు ఈ వారం అనుకూలత పొందడానికి కింది పరిహారాలు పాటించవచ్చు. ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో పసుపురంగుపులు లేదా పసుపురంగు వస్తువులను ఆలయంలో సమర్పించడం ద్వారా గురుదోషాలు తొలగిపోతాయి. బృహస్పతి మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురవే నమః అనే గురుగ్రహ మంత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతాయి. పుస్తకాలు లేదా విద్యా సామాగ్రిని దానం చేయడం వల్ల విద్యాపరమైన లాభాలు పొందవచ్చు. గురువారం నాడు పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. రావి చెట్టుకు నీరు పోయడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. గురువారం ఉపవాసం ఉండటం వల్ల గురుదోషాలు తగ్గుతాయి. పసుపురంగు వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. మీ జాతకంలో గ్రహస్థితిని బట్టి అనుకూల పరిహారాలు మారవచ్చు. అందుకే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిది. మొత్తంగా ఈ వారం ధనుసురాశివారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం, సోమవారం మరియు మంగళవారం అత్యంత అనుకూలమైన రోజులు. గురువారం మరియు శుక్రవారం కొంత జాగ్రత్త అవసరం. మీరు క్రమశిక్షణతో మీ దినచర్యను పాటిస్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించగలరు. మీ ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. అనవసర ఖర్చులపై నియంత్రణ ఉంచడం మరియు కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించడం ద్వారా సంతోషంగా ఉండగలరు. సానుకూల దృక్పథంతో ఎదుర్కొనే సవాళ్లను మీరు సులభంగా అధిగమించగలరు. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.